ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం 2026వ సంవత్సరం కన్యా రాశి వారి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి 2026వ సంవత్సరం ఎలాంటి అద్భుతమైన ఫలితాలను తీసుకురాబోతుంది? ఈ సంవత్సరం మీ జీవితంలో ఏం జరగబోతుంది? ఈ కన్యా రాశి వారు ఈ సంవత్సరంలో ఏ ఏ వ్యక్తులతో స్నేహం చేస్తే బాగుంటుంది? ఏ విషయాలలో మరింత పట్టుదలతో ఉంటే విజయం సాధిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ 2026వ సంవత్సరం కన్యా రాశికి చెందిన అన్ని రంగాల వారికి ఎంత అనుకూలంగా ఉందో, ఈ సంవత్సరంలో కన్యా రాశి వారు చేసే ప్రయత్నాలలో తిరుగులేని విజయాలు సాధించడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు గనక మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. మీ పేరులోని మొదటి అక్షరం టో, పి, పు, షం, నా, టా, పే, పో అయినట్లయితే మీరు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 11గా ఉండబోతుంది. అలాగే రాజపూజ్యం 3, అవమానం 3గా ఉంది. 2026వ సంవత్సరంలో కన్యా రాశి వారికి రాశి ఫలాలను పరిశీలిస్తే గనక ఈ సంవత్సరం మీకు మిశ్రమ ఫలితాలు, అంటే కొన్ని విషయాలలో చాలా అద్భుతమైన పురోగతి, మరికొన్ని విషయాలలో మాత్రం కాస్తంత ఓపిక, జాగ్రత్త అవసరమయ్యే ఫలాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం మీ రాశికి 7వ స్థానంలో శనిదేవుడు, 12వ స్థానంలో రాహువు, 6వ స్థానంలో కేతువు సంచరిస్తూ ఉన్నారు. అయితే గురువు భగవానుడు సంవత్సరం ప్రథమార్థంలో సుమారు మే 2026 వరకు మీనరాశిలో 10వ ఇంట్లో, ఆ తర్వాత ద్వితీయ స్థానంలో 11వ ఇంట్లో సంచరిస్తాడు. ఈ గ్రహ సంచారాల ఆధారంగా మీ ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార జీవితం ఎలా ఉంటుందో వివరంగా చూద్దాం. 2026వ సంవత్సరం కన్యా రాశి వారికి ఆర్థికంగా ఒక ముఖ్యమైన పాఠం నేర్పే సంవత్సరం అని చెప్పవచ్చు. 12వ ఇంట్లో రాహువు సంచారం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు అనుకోని ఖర్చులు వెంటాడుతూ ఉంటాయి. డబ్బు మీ చేతికి వచ్చినట్లే వచ్చి అంతకంటే వేగంగా ఖర్చయిపోయే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా హాస్పిటల్ ఖర్చులు, కుటుంబంలో శుభకార్యాల నిమిత్తం లేదా గృహ సంబంధిత మరమ్మతుల కోసం విపరీతంగా డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. కాబట్టి ఈ సంవత్సరం ప్రారంభం నుంచే పొదుపు మంత్రాన్ని జపించడం చాలా అవసరం. అనవసరమైన ఆర్భాటాలకు, విలాసాలకు దూరంగా ఉండాలి. అయితే సంవత్సరం ద్వితీయార్థం, అంటే సుమారు మే నెల తర్వాత గురువు భగవానుడు మీ లాభస్థానమైన 11వ ఇంట్లోకి ప్రవేశించినప్పటికీ అప్పటి నుంచి ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. అప్పటి వరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఆదాయం మార్గాలు పెరుగుతాయి. రావాల్సినటువంటి పాత బకాయిలు వసూలవుతూ ఉంటాయి. పెట్టుబడుల నుంచి కూడా లాభాలు అందుతాయి. 6వ ఇంట్లో కేతువు ఉండడం వల్ల శత్రువుల మీద లేదా పాత అప్పుల మీద మీరు విజయం సాధిస్తారు. అప్పులు తీర్చే మార్గం సులభం అవుతుంది. కానీ సప్తశని ప్రభావం వల్ల డబ్బుకు సంబంధించిన విషయాలలో ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ఒకవేళ ముఖ్యంగా భాగస్వాములతో ఆర్థిక లావాదేవీలలో చాలా స్పష్టత అవసరం. ఇక వృత్తి, వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ 2026వ సంవత్సరం ఒక పరీక్షా సమయం లాంటిది. 7వ ఇంట్లో శని ఉండటం వల్ల అనేది నేరుగా భాగస్వామ్య వ్యాపారాలపై ప్రభావం అనేది చూపుతుంది. మీ వ్యాపార భాగస్వామితో తీవ్రమైనటువంటి అభిప్రాయ భేదాలు రావచ్చు, లేదా వారు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయవచ్చు. కొంతమందికి భాగస్వాముల నుండి విడిపోయే పరిస్థితి కూడా రావచ్చు. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు లేదా ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలి అనుకునేవారు ముఖ్యంగా సంవత్సరం ప్రథమ స్థానంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. మార్కెట్లో మీ పేరు ప్రతిష్టలను దెబ్బతీయడానికి పోటీదారులు ప్రయత్నించవచ్చు. పదవి ఇంట్లో గురువు ఉన్న మొదటి అర్ధభాగంలో మీరు ఎంత కష్టపడి పనిచేసి ఆశించినంత కనిపించకపోవచ్చు. కానీ మీ కష్టాన్ని మాత్రం ఆపకూడదు. ఎందుకంటే సంవత్సరం ద్వితీయార్థంలో గురువు లాభస్థానానికి మారినప్పుడు మీ వ్యాపారం ఒక్కసారిగా పుంజుకుంటుంది. కొత్త అవకాశాలు, పెద్ద కాంట్రాక్టులు మీ ముందుకు వస్తాయి. అప్పటి వరకు పడిన కష్టానికి తగిన ఫలితం అనేది లాభ రూపంలో అందుతుంది.
ముఖ్యంగా సొంతంగా వృత్తులు చేసుకునే వారికి ద్వితీయార్థం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ఉద్యోగం చేసేవారి విషయానికి వస్తే గనక 2026వ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. మొదటిగా ప్రభుత్వ ఉద్యోగం చేసేవారి గురించి మాట్లాడుకుందాం. 10వ ఇంట్లో గురువు, 7వ ఇంట్లో శని సంచారం వల్ల మీపై పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. పై అధికారుల నుండి కూడా నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు పెద్దవిగా కనిపించే అవకాశాలు కూడా ఉంటాయి. జాగ్రత్త పడండి. సప్తమ శని ప్రభావం వల్ల మీకు బదిలీ అయ్యే సూచనలు కూడా బలంగా ఉన్నాయి. అది కూడా మీరు కోరుకొని ప్రదేశానికి లేదా విభాగానికి కావచ్చు. కొంతమందికి అకస్మాత్తుగా బాధ్యతలు మారవచ్చు. ముఖ్యంగా అవినీతికి, అక్రమాలకు పాల్పడే ఆలోచన అస్సలు చేయకూడదు. 6వ ఇంట్లో కేతువు, 7లో శని ఉండటం వల్ల అలాంటి విషయాలలో సులభంగా ఇరుక్కొని ఉద్యోగం కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. చాలా నిజాయితీగా, శ్రద్ధగా మీ పని మీరు చేసుకోవాలి. సంవత్సరం ద్వితీయార్థంలో గురుబలం పెరిగిపోయిన తర్వాత మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుండి ప్రశంసలు లేదా చిన్నపాటి పదోన్నతి కూడా ఆశించవచ్చు. ఇక ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి కూడా ఒత్తిడి తప్పదు. ఒక 10వ ఇంట్లో గురువు ఉండడం వల్ల మీరు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సి వస్తుంది. మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి నిరంతరం శ్రమించాల్సి ఉంటుంది. సహోద్యోగులతో చిన్న చిన్న గొడవలు, అపార్థాలు కావచ్చు. ముఖ్యంగా సప్తమ శని ప్రభావం వల్ల టీం వర్క్లో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మీ వెనుక గొంతెమ్మ కోతలు జరిగే అవకాశం ఉంది. కానీ 6వ ఇంట్లో కేతువు ఉండడం వల్ల మీరు ఆ రాజకీయాలను తెలివిగా అధిగమించగలుగుతారు. సంవత్సరం మొదటి భాగంలో జీతం పెరుగుదల లేదా ప్రమోషన్ ఆశించినంతగా ఉండకపోవచ్చు. ఇది మీకు నిరాశ కలిగించవచ్చు. కానీ మే నెల తర్వాత గురువు లాభస్థానంలోనికి మారిన క్షణం నుండి మీ దశ అనేది తిరుగుతుంది. అప్పటి వరకు మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారే మీ పనితీరును మెచ్చుకుంటారు. చాలామందికి మెరుగైన జీతంతో కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. లేదా చిన్న కంపెనీలోనే అత్యంత ఉత్తమ ప్రమోషన్ లభించే అవకాశం బలంగా ఉంది. 12వ ఇంట్లో రాహువు ఉండడం వల్ల కొంతమందికి విదేశాలలో ఉద్యోగ అవకాశాలు కూడా రావచ్చు. లేదా విదేశీ ప్రయత్నాలు చేయాల్సి రావచ్చు. మొత్తంగా చెప్పాలంటే కన్యా రాశి ఉద్యోగులకు 2026వ సంవత్సరం మొదటి భాగం కష్టపడే కాలం, రెండవ భాగం ఫలితం పొందే కాలం అని చెప్పవచ్చు. 2026వ సంవత్సరంలో కన్యా రాశి విద్యార్థులకు, ఇతర రంగాలలో ఉన్నవారికి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా విద్యార్థులకు ఈ సంవత్సరం కొంత కఠినంగానే ఉంటుంది. సంవత్సరం ప్రథమార్థంలో గురువు 10వ ఇంట్లో, శని 7వ ఇంట్లో ఉండడం, వారి దృష్టి మీ చదువుపై పడటం వల్ల ఏకాగ్రత సాధించడం చాలా కష్టమవుతుంది. 12వ ఇంట్లో రాహువు ఉండటం వలన మనసు చదువు మీద కాకుండా ఇతర అనవసరమైన విషయాల వైపు, ముఖ్యంగా సోషల్ మీడియా, స్నేహితుల వైపు మల్లుతుంది. చదివినది గుర్తుండటం లేదని అనిపిస్తుంది. ముఖ్యంగా ఉన్నత విద్య అభ్యసించేవారు, పరిశోధనలు చేసేవారు ప్రపోజర్లతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. అయితే 60వ ఇంట్లో ఉన్న కేతువు ఒక వరం లాంటివాడు. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు కేతువు అద్భుతమైన పట్టుదలను, విశ్లేషణాత్మక శక్తిని ఇస్తాడు. మీరు గనక మీ సోమరితనాన్ని, ఇతర వ్యాపనాలను పక్కన పెట్టి కఠోరంగా శ్రమిస్తే సంవత్సరం ప్రథమార్థంలో కూడా పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఇక సంవత్సరం ద్వితీయార్థం అంటే మే నెల తర్వాత గురువు లాభస్థానమైన 11వ ఇంట్లోకి ప్రవేశించినప్పటి నుంచి విద్యార్థులకు అద్భుతమైన సమయం ప్రారంభమవుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. చదువుపై ఆసక్తి కలుగుతుంది. పరీక్షలో అత్యుత్తమమైన మార్కులు సాధిస్తారు. కోరుకున్న యూనివర్సిటీలో సీట్లు లభిస్తాయి. ఇది విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి కూడా చాలా అనుకూలమైన సమయం. ఇక క్రీడా రంగంలో ఉన్నవారికి 6వ ఇంట్లో కేతువు సంచారం చాలా అనుకూలమైనది. 6వ ఇల్లు శత్రువులను, పోటీను సూచిస్తుంది. అక్కడ కేతువు ఉండడం వలన మీరు మీ ప్రత్యర్థులపై అనూహ్యమైన విజయాన్ని సాధిస్తారు. మీ వ్యూహాలు అద్భుతంగా ఫలిస్తాయి. అయితే 7వ ఇంట్లో శని ఉండడం వలన టీమ్ ఈవెంట్లలో సహచరులతో సమన్వయం లోపించవచ్చు. అలాగే 12వ ఇంట్లో రాహువు, 7లో శని ఉండడం వలన శారీరక గాయాలకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫిట్నెస్పై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సంవత్సరం ద్వితీయార్థంలో గురుబలం కూడా
తోడవటం వలన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు అవార్డులు పొందే అవకాశం కూడా ఉంది. ఇక సినిమా రంగంలో, కళారంగంలో ఉన్నవారికి 2026వ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. 12వ ఇంట్లో రాహువు ఉండటం వలన ముఖ్యంగా దర్శకులకు, రచయితలు, సంగీత దర్శకులు, టెక్నీషియన్లు వంటి తెర వెనుక పనిచేసే వారికి సృజనాత్మకత పెరుగుతుంది. కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. విదేశీ ప్రాజెక్టులలో కూడా అవకాశాలు రావచ్చు. కానీ నటులు లేదా ప్రజల ముందు కనిపించేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. సప్తమ శని నేరుగా మీ ప్రజా సంబంధాలపై ప్రభావం చెప్తాడు. మీ మాటల వల్ల లేదా మీ ప్రవర్తన వల్ల విభేదాలలో చిక్కుకునే అవకాశం ఉంది. మీపై అనవసరమైన విమర్శలు రావచ్చు. కానీ సంవత్సరం ద్వితీయార్థంలో ఈ 11వ ఇంట్లో గురువు వచ్చిన తర్వాత మీ పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త అవకాశాలు, పెద్ద బ్యానర్లలో సినిమా అవార్డులు, ప్రజల నుండి ఆదరణ లభిస్తాయి. ఇక రాజకీయ రంగంలో ఉన్నవారికి ఇది చాలా గందరగోళమైన కానీ కీలకమైన సంవత్సరం. 6వ ఇంట్లో కేతువు సహాయంతో శత్రువును ఓడిస్తారు. 7వ ఇంట్లో శని ఉండటం వలన మీ సొంత పార్టీలలోనే లేదా మిత్ర పక్షాలతో తీవ్రమైన విభేదాలు వస్తాయి. ప్రజలలో మీపై నమ్మకం లేదా మీ ఇమేజ్ కొంత దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలతో చాలా ఓపికగా, వినయంగా మెలగాలి. 12వ ఇంట్లో రాహువు ఉండటం వలన మీకు తెలియకుండానే మీ వెనుక కుట్రలు జరగవచ్చు. అలాగే ఎన్నికల వంటి వాటి కోసం విపరీతంగా డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. 10వ ఇంట్లో గురువు మీకు ఏదైనా పదవిని ఇచ్చిన ముళ్ళ కిరీటంలో ఉంటుంది. బాధ్యతలు ఎక్కువగా ఉండి పేరు తక్కువగా ఉంటుంది. కానీ ద్వితీయార్థంలో గురువు లాభస్థానంలోనికి మారిన తర్వాత మీ రాజకీయ అంచెలంచెలుగా నెరవేరుతుంది. కోరుకున్న పదవి లేదా గుర్తింపు లభిస్తుంది. ఇక వ్యవసాయం చేసే రైతులకు ఈ సంవత్సరం ఆరంభంలో కాస్త నిరాశాజనకంగా ఉంటుంది. 12వ ఇంట్లో రాహువు, 7లో శని ఉండటం వలన పంట పెట్టుబడి విపరీతంగా పెరుగుతుంది. విత్తనాలు, ఎరువులు ధరలు మండిపడతాయి. అంతేకాకుండా వాతావరణం అనుకూలించకపోవటం లేదా పురుగులు బెడత అనేది ఎక్కువగా ఉండవచ్చు. 6వ ఇంట్లో కేతువు ఉండటం వలన మీరు కొత్త రకమైన వ్యవసాయ పద్ధతులను వాడి ఈ పురుగుల బెడద నుంచి బయటపడగలుగుతారు. మొదటి పంట దిగుబడి లాభం చాలా సాధారణంగా ఉంటుంది. అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. కానీ సంవత్సరం ద్వితీయార్థంలో ముఖ్యంగా గురువు లాభస్థానంలోనికి మారిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. 2వ పంటకు వాతావరణం అద్భుతంగా సహకరిస్తుంది. దిగుబడి ఊహించని దానికంటే కూడా ఎక్కువగా వస్తుంది. పండిన పంటలకు మార్కెట్లో చాలా మంచి ధర లభిస్తుంది. పాత అప్పులన్నీ తీరిపోయి ఆర్థికంగా నిలదొక్కుంటారని చెప్పాలి. 2026 సంవత్సరంలో కన్యా రాశి వారి కుటుంబ వైవాహిక జీవితం గురించి వివరంగా పరిశీలిస్తే గనక ఈ సంవత్సరం మీ ఓపికకు, సహనానికి ఒక పెద్ద పరీక్ష పెట్టే సమయం అని చెప్పుకోవాలి. దీనికి ప్రధాన కారణం మీ రాశికి 7వ స్థానంలో అంటే నేరుగా మీ వైవాహిక జీవితాన్ని, భాగ్యస్థానాన్ని సూచించే ఇంట్లో శనిదేవుడు సంచరించటమే. సప్తమ శని ప్రభావం వలన భార్యాభర్తల మధ్య అపార్థాలు పెరిగే అవకాశాలు బలంగా ఉంది. మీరు ఒకటి చెప్తే మీ జీవిత భాగస్వామి మరొకటి అర్థం చేసుకునే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలకే అనవసరమైన వాదనలు, ఈగో సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఇద్దరి మధ్య మానసిక దూరం పెరిగినట్లు అనిపించవచ్చు. కొంతమందికి వృత్తి లేదా ఇతర కారణాల వల్ల జీవిత భాగస్వామికి దూరంగా వేరే ప్రదేశాలలో ఉండవలసిన పరిస్థితి కూడా రావచ్చు. అంతేకాకుండా 7వ ఇల్లు భాగ్యస్థానం కూడా సూచిస్తుంది. కాబట్టి మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త అవసరం. వారి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందవలసి రావచ్చు లేదా వారి కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. 12వ ఇంట్లో రాహువు సంచారం కూడా దాంపత్య సుఖంపై ప్రభావం చూపుతుంది. ఇద్దరి మధ్య సన్నిహిత్యం తగ్గవచ్చు లేదా ఒకరికొకరు సమయం కేటాయించలేకపోవచ్చు. ఈ సమయంలో మీరు చేయాల్సిందల్లా వీలైనంత వరకు ఓపికగా ఉండడం, భాగస్వామి చెప్పేది పూర్తిగా వినటం, అనవసరంగా వారిని విమర్శించకుండా వారి కోణంలో కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం చాలా అవసరం. మీరు గనక ఈ కఠినమైన మొదటి అర్ధభాగాన్ని సహనంతో దాటగలిగితే సంవత్సరం ద్వితీయార్థంలో అంటే మే నెల తర్వాత గురువు భగవానుడు మీ 11వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు పరిస్థితులు చాలా వరకు కూడా చక్కబడతాయి. గురువు తన దృష్టిని 7వ ఇంటిపై, 5వ ఇంటిపై ప్రసరింపజేస్తాడు. దానివలన అప్పటి వరకు ఉన్న గొడవలు, అపార్థాలు తొలగిపోయి ఇద్దరి మధ్య తిరిగి ప్రేమ, అనురాగాలు చిగురిస్తాయి. ఇక ఈ రాశిలో వివాహం కోసం ఎదురు చూస్తున్న యువతీ యువకులకు
2026వ సంవత్సరం ఎలా ఉంటుందో కూడా చూద్దాం. 7వ ఇంట్లో శని ఉన్నప్పుడు వివాహ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. సంబంధాలు చూసినా ఏది ఖరారు అవ్వదు. వచ్చిన సంబంధాలు నచ్చకపోవటం లేదా నచ్చిన సంబంధం ఏదో ఒక కారణం చేత ఆగిపోవటం జరగవచ్చు. 7వ ఇంట్లో శని ఉండటం వలన వివాహం ఆలస్యమయ్యే సూచనలు కూడా ఉన్నాయి. అయితే ఇది పూర్తిగా చెడు అని చెప్పలేము. శని ఇచ్చే సంబంధం చాలా స్థిరంగా జీవితకాలం నిలిచేదిగా ఉంటుంది. సంవత్సరం ప్రథమార్థంలో వివాహ ప్రయత్నాలు చేసినా అవి ఫలించడం కష్టం. కానీ ఎప్పుడైతే సంవత్సరం ద్వితీయార్థంలో గురుబలం తోడవుతుందో, అంటే గురువు 11వ ఇంట్లోకి వచ్చి 7వ ఇంటిని చూస్తాడో అప్పుడు వివాహయోగం బలంగా సిద్ధిస్తుంది. అప్పటి వరకు ఆగిపోయిన సంబంధాలే మళ్ళీ కలిసి రావటం లేదా చాలా మంచి ఉన్నతమైన కుటుంబం నుండి సంబంధం అనేది కుదరడం జరుగుతుంది. కాబట్టి వివాహం కోసం ప్రయత్నించేవారు 2026వ సంవత్సరం మే నెల తర్వాత నుంచి ప్రయత్నాలు ముమ్మరం చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. శుభకార్యం జరుగుతుంది. ఇక సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు 5వ ఇల్లు ముఖ్యం. మీ 5వ ఇంటిపై కూడా శని దృష్టి ఉంటుంది. ఇది సంతాన ప్రాప్తికి కొంత ఆలస్యం కలిగిస్తుంది. ప్రథమార్థంలో గర్భం దాల్చడానికి ఇబ్బందులు ఎదురైనా లేదా వైద్య సలహాలు తీసుకోవాల్సి వచ్చినా నిరాశ చెందకూడదు. ఎందుకంటే సంవత్సరం ద్వితీయార్థంలో లాభస్థానంలోనికి వచ్చే గురువు నేరుగా మీ సంతాన స్థానంపై 5వ ఇంటిని తన శుభ దృష్టితో చూస్తాడు. ఇది సంతాన ప్రాప్తికి అత్యంత అనుకూలమైన బలమైన యోగం. కాబట్టి 2026వ సంవత్సరం ద్వితీయార్థంలో కన్యా రాశి దంపతులకు సంతాన భాగ్యం కలిగే అవకాశం చాలా బలంగా ఉన్నాయి. ఇప్పటికీ పిల్లలు ఉన్నవారికి వారి పిల్లల పురోగతి మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీ పిల్లలు చదువులో ఇతర రంగాలలో రాణిస్తారు. వారి భవిష్యత్తు గురించి మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇక మొత్తం కుటుంబ జీవిత విషయానికి వస్తే 12వ ఇంట్లో రాహువు ఉండటం వలన కుటుంబం కోసం విపరీతమైన ఖర్చులు ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించటం లేదా గృహ నిర్మాణ వాహనాలు కొనుగోలు వంటివి జరగవచ్చు. వీటన్నింటికి డబ్బు పరంగా బాగా ఖర్చు అవుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో కూడా కొంత శ్రద్ధ అవసరం. సప్తమ శని ప్రభావం కేవలం భార్యాభర్తల మీదే కాకుండా ఇతర కుటుంబ సభ్యులతో సంబంధాలపై కూడా ఉంటుంది. ముఖ్యంగా మీ మాట తీరు వలన బంధువులతో విభేదాలు కూడా రాకుండా చూసుకోవాలి. ద్వితీయార్థంలో గురువు లాభస్థానంలో ఉండడం వలన కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కుటుంబంలో కలిసి ఆనందం గడుపుతారు. 2026వ సంవత్సరంలో కన్యా రాశి వారు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో అస్సలు అశ్రద్ధ చేయవద్దు. ఎందుకు అంటే గనక గ్రహస్థితులు ఆరోగ్యానికి సంబంధించి కొన్ని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాయి. 7వ ఇంట్లో ఉన్న శని నేరుగా మీ రాశిని చూస్తూ ఉన్నాడు. లగ్నం అంటే మీ శరీరం. శని దృష్టి లగ్నంపై పడినప్పుడు అది ముందుగా బద్ధకాన్ని పెంచుతుంది. ఏ పని చేయాలన్నా ఉత్సాహం లేకపోవటం, నిరంతరం అలసటగా అనిపించటం, ఒళ్ళు నొప్పులు, ముఖ్యంగా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, దంతాలకు సంబంధించిన సమస్యలు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది. అక్కడ కేతువు ఉండడం అనేది ఒక రకంగా మంచిదే. పాత దీర్ఘకాలిక వ్యాధులు నుండి ఉపశమనం లభిస్తుంది. కానీ కేతువు కొన్నిసార్లు వైద్య పరీక్షలకు కూడా అందరినీ వింతైన హఠాత్తుగా వచ్చే ఆరోగ్య సమస్యలను కూడా ఇస్తాడు. ఇక 12వ ఇంట్లో రాహువు ఉండటం వలన మానసిక ఆందోళన, నిద్రలేమి, అనవసరమైన భయాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. 12వ ఇల్లు హాస్పిటల్ ఖర్చులను కూడా సూచిస్తుంది. కాబట్టి చిన్న అనారోగ్యాన్ని కూడా అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ఉత్తమం. ముఖ్యంగా 7వ ఇంట్లో శని ఉన్నందున మీ ఆరోగ్యం మాత్రమే కాకుండా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సంవత్సరం మొత్తం మీరు ఆహార నియమాలను కఠినంగా పాటించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం లేదా యోగా చేయటం అలవాటుగా చేసుకోవాలి. ఇక ఈ సంవత్సరం మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తల విషయానికి వస్తే గనక 12వ ఇంట్లో రాహువు 7వ ఇంట్లో శని ఉండటం వలన మీ మనసు తప్పుడు మార్గాల వైపు సులభంగా ఆకర్షింపబడుతుంది. గుర్తుంచుకోండి. ముఖ్యంగా చెడు స్నేహాలు బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది. మీ స్నేహితుల రూపంలో ఉన్న శత్రువులు మిమ్మల్ని మద్యపాన, ధూమపానము వంటి మత్తు పదార్థాలకు బానిసలను చేయడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా దృఢంగా ఉండాలి. అలాంటి వారికి కూడా దూరంగా ఉండడం మీకు చాలా అవసరమని చెప్పుకోవాలి. లేకపోతే
మీ ఆరోగ్యం, డబ్బు, పరువు అన్నీ కోల్పోవాల్సి వస్తుంది. ముఖ్యంగా సప్తమ శని వైవాహిక జీవితంలో కూడా సమస్యలు సృష్టిస్తాయి. కాబట్టి ఆ ఒత్తిడి నుంచి కూడా బయటపడడానికి కొంతమంది ఇతర స్త్రీలు వ్యామోహంలో పడే ప్రమాదం ఉంది. ఆడవారి జోలికి వెళ్ళకూడదు అనే నియమాన్ని ఈ సంవత్సరం ఖచ్చితంగా పాటించాలి. ఇలాంటి తప్పుడు సంబంధాల వలన మీరు సమాజంలో పరువు ప్రతిష్టలు కోల్పోవటమే కాకుండా తీవ్రమైన న్యాయపరమైన చిక్కులలో ఇరుక్కుంటారు. సప్తమ శని, 12వ రాహువు కలయిక మిమ్మల్ని కోర్టు కేసుల వరకు తీసుకెళ్లగలదు. అలాగే మీరు ఇతర వైవాహిక జీవితాలలో తలదూర్చకూడదు అంటే మీ స్నేహితులు లేదా బంధువుల కుటుంబ సభ్యులలో భార్యాభర్తల గొడవల్లో మీరు జోక్యం చేసుకోవటం, సలహాలు ఇవ్వటం వంటివి చేయకూడదు. ఇది పూర్తిగా బెడిసి కొట్టి మీరే చెడ్డవారయ్యే ప్రమాదం ఉంది. మీ పనితీరు చూసుకోవటం, మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోవటంపై మాత్రమే ఈ సంవత్సరం దృష్టి అనేది పెట్టాలి. ఇక ఈ 2026వ సంవత్సరంలో ఈ గ్రహాల యొక్క చెడు ప్రభావాలను తగ్గించుకోవడానికి, మంచి ఫలితాలను పొందుకోవడానికి కొన్ని సరళమైనటువంటి పరిహారాలను ఉన్నాయి. అన్నింటికంటే కూడా ముఖ్యంగా సప్తమ శని ప్రభావం ఎక్కువగా ఉన్నందున మీరు ప్రతిరోజు లేదా కనీసం ప్రతి శనివారం హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ స్వామి దండకం పఠించడం చాలా అవసరం. వీలైతే శనివారం రోజు శనిదేవుని ఆలయాన్ని దర్శించి నువ్వుల నూనెతో దీపం వెలిగించటం వల్ల నువ్వులు దానం చేయటం మంచిది. వృద్ధులకు, వికలాంగులకు మీకు తోచిన సహాయం చేయటం వలన శనిదేవుడు శాంతిస్తాడు. 12వ ఇంట్లో రాహువు ప్రభావం తగ్గడానికి ప్రతిరోజు దుర్గా స్తోత్రం చదవటం లేదా ఓం ధుం దుర్గాయ నమః అని జపించటం మంచిది. 6వ ఇంట్లో కేతువు కోసం గణపతి ఆరాధన చేయటం, కుక్కలకు ఆహారం పెట్టడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక గురుబలం పెరిగి మంచి ఫలితాలు పొందడానికి గురువులను, పెద్దలను, తల్లిదండ్రులను గౌరవించటం, గురువారం రోజు సాయిబాబా లేదా దత్తాత్రేయుణ్ణి దర్శించుకోవడం చాలా శుభప్రదం. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.